తన ధర్మాలను స్వీకరించేవాడు, వాటికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు ఆ అల్లా. మరియు గాలిని, మేఘాలను, వర్షాలను, మేఘాలను, గాలిని, వర్షాలను, ఉరుములను, శబ్దాలను, వాతావరణంలోని అనేక మార్పులను చేసేవాడు ఆ అల్లా. మరియు ఇత్తుని చెట్టుని, గుడ్డుని కోడిని, ఇత్తుని చెట్టుని, గుడ్డుని కోడిని, తల్లిదండ్రులను, సంతానాన్ని, బంధువులను, మిత్రులను, ఈ యొక్క వ్యవస్థ మొత్తాన్ని ఏర్పరిచినవాడు ఆ అల్లా. ఈ యొక్క వ్యవస్థ మొత్తాన్ని ఏర్పరిచినవాడు ఆ అల్లా. మరియు అనేక రకాల సమాజాలు, జాతులు, ఊర్లు, పట్టణాలు మరియు అడవుల్లో కానీ, బయట పల్లెలు, పట్టణాలలో కానీ, మరి యొక్క దేశాలు, ప్రదేశాలు ఒకరిపై ఇంకొకరికి ఆధిక్యత మరియు ఒకరిని తక్కువగా ఒకరిని ఎక్కువగా అనేక రకాలుగా పరీక్షించిన వాడు, ఈ యొక్క వ్యవస్థ మొత్తాన్ని తయారు చేసిన వాడు, వీరికి అనేక రకాల పద్ధతులు నేర్పినవాడు, ఈ యొక్క ప్రత్యేకతలు ఏర్పరిచిన వాడు ఆ అల్లా. ఇవన్నీ కూడా ఖురాన్లో వాక్యాలు. మరియు సుఖాలని, దుఃఖాన్ని ఇచ్చి పరీక్షించినవాడు, పేదరికాన్ని ధనవంతులను చేసి పరీక్షించినవాడు, ఆరోగ్యం అనారోగ్యం ద్వారా పరీక్షించినవాడు, పుట్టుక మరణాల ద్వారా పరీక్షించినవాడు, ఆడ మగ తేడాల ఔన్నత్యం ద్వారా పరీక్షించినవాడు, అధికారం అనధికారం ద్వారా పరీక్షించినవాడు ఆ అల్లా. బలాన్ని బలహీనతలను పెట్టేవాడు ఆ అల్లా. ఆజ్ఞలు ఇచ్చేవాడు, అధికారం గలవాడు ఆ అల్లా. ఇవన్నీ కూడా ఖురాన్లో వాక్యాలు. మానవులకు, జిన్నాతులకు గ్రంథాలను ప్రసాదించినవాడు, వారికి పద్ధతులను నేర్పినవాడు ఆ అల్లా. ఎగిరే పక్షులకు, నీటి లోపల నీటి బయట జీవరాశులకు అన్నిటికీ కూడా సృష్టికర్త ఆ అల్లా. ఇవన్నీ కూడా ఖురాన్లో ఉన్నటువంటి వాక్యాలు. మరియు పేడ రక్తం దీని యొక్క మధ్యలో నుంచి ఎర్రని రక్తం మరియు నల్లటి పేడ లేదా ఆకుపచ్చ పేడ, వీటిలో నుంచి తెల్లని పాలను తీసేవాడు, చేసేవాడు ఆ యొక్క సృష్టికర్త ఆ అల్లా. మరియు మనిషిని తయారు చేసి ఆ యొక్క మనిషికి మనస్సుని, ఆహారాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని, స్నేహం, బంధువులు, బంధుత్వము, అలవాట్లు, పద్ధతులు, మంచి చెడు, లవ్వామ, అమ్మార, ఆరోగ్యం అనారోగ్యం, భయం, ధైర్యం, కామం, అసూయ, ద్వేషం, ప్రయత్నం, ఆనందం, బాధ, ఆలోచన, నిర్ణయం తీసుకునే హక్కు, ఆశ, కోరికలు, బంధుత్వం, శక్తి, బలం, బలహీనత, బద్ధకం, ఇవన్నీ కూడా మానవుని ఈ విధంగా తయారు చేసిన వాడు ఆ అల్లా. వీటిలో ఉన్న చెడుల నుంచి మనం రక్షించమని కోరవలసింది కూడా ఆ అల్లానే. అల్లాహు అక్బర్. మరి ఆదాం ప్రవక్త మొట్టమొదటి